రామాయణంలో ఇంపాసిబుల్ అనే పనులని పాసిబుల్ చేసింది ఒకే ఒక్కరు. అది ఎవరో తెలుసా? సముద్రం ముందు రాముడి సేన మొత్తం నిలిచిపోయింది. ఎదుటుగా లంక, మధ్యలో అపారమైన సముద్రం. వానరసేనలో ప్రతి ఒక్కరి ముఖంలో ఒకటే ప్రశ్న, ఇది ఎవరు దాటగలరు అని. ఆ సమయంలో జాంబవంతుడు మెల్లగా హనుమంతుడి వద్దకు వెళ్ళాడని, హనుమా, నీ శక్తి నీవే మరిచిపోతున్నావు అని అన్నాడట. అప్పుడు హనుమంతుడు ఒక్కసారిగా రాముడి వైపు చూశాడు అని పురాణాలు చెబుతున్నాయి. ఆయన కళ్ళల్లో భక్తి, హృదయం రామనామంతో నిండిపోయిందని చెబుతారు. అప్పుడు ఒక్కసారిగా హనుమంతుడు సైజ్ పెరగడం మొదలయ్యాడు. పర్వతాలు కంపించాయి, చెట్లు వణికిపోయాయి. రామభక్తి ఎంత శక్తివంతమైనదో ప్రపంచం చూసిన క్షణం అది. ఒకే ఒక్క గెంతుతో హనుమంతుడు సముద్రాన్ని దాటి లంకను చేరాడు. అందుకే ఇప్పటికీ భయం వచ్చినప్పుడు, బలహీనంగా అనిపించినప్పుడు హనుమాన్ చాలీసాని చాలామంది చదువుతారు. ఎందుకంటే హనుమాన్ అనేది కేవలం ఒక పేరు కాదు, ఒక భక్తి, ఒక ధైర్యం. అది ఇంపాసిబుల్ని పాసిబుల్ చేసే ఒక దైవ శక్తి.